నమస్తే, వెల్కమ్ టు అభినందన టీవీ. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇవాళ 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీకి క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఆరా తీసే అవకాశం. ఇవాళ హైదరాబాద్ కు ఏఐసిసి చీఫ్ ఖార్గే రేపు బూత్ లెవెల్ ఏజెంట్లతో కీలక భేటీ. సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ ఇక అధికారికంగా ప్రకటించినటువంటి దక్షిణ మధ్య రైల్వే ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. ఇక రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు తహసీల్దార్లు, ఆర్టీఓలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులతో పాటు పోర్టల్లో ఆర్టీఓ, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సినటువంటి వెసులుబాట్లు, న్యాయ సంబంధిత సమస్యలు చేయాల్సిన మార్పులు చేర్పులతో పాటు నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలు రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసినటువంటి ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలు అధ్యయనం చేయాలని ధరణి కమిటీ చూస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. ఇక మార్చి నెలాఖరు నుంచి పదవి విరామలు ప్రారంభం కానున్నాయి. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆయా గణాంకాలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉద్యోగ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పాత నోటిఫికేషన్ కు మరో 5,000 ఖాళీలు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక లోక్సభ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మరోసారి చర్చించింది. ఇక తుది ఆమోదం పొందాల్సి ఉంది. ఇక తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కేంద్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు ఏఐసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి వెల్లడించారు. ఇక రాష్ట్ర మేనిఫెస్టో కమిటీతో ఆయన సమావేశం అయ్యారు. ఇక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో వెల్లడించినటువంటి మేనిఫెస్టో అమలు జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఇతర అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ఏఐసిసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఉన్నారని అన్నారు ఆయన. ఇక తాము ప్రతి రాష్ట్రానికి వెళ్లి విధానాలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి ప్రత్యేకంగా అభిప్రాయాలు, సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక మైనారిటీ, ఓబీసీ, ట్రాన్స్జెండర్స్ అనేక వర్గాలతో సమావేశమయ్యాయని, ఆయా వర్గాల నుంచి కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రవీణ్ చక్రవర్తి వివరించారు. ఇక ప్రజల అభిష్టం నెరవేరేలా మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే హాజరవుతున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా హాజరయ్యేటట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు పార్టీని గెలిపించడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేశారని ఆయన కొనియాడారు. ఇక పార్లమెంటు ఎన్నికలను అనుసరించాల్సినటువంటి విధానాలపై ఈ సమావేశంలో ఖార్గే దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతికి వెళ్లనున్నారు. ఇక తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల అమలవుతున్నటువంటి సంస్కరణలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు సీఎంఓ వెల్లడించింది. ఇక మధ్యాహ్నం 2:45 తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఇక తిరుపతిలో తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొని అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు
ఒక ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ, గ్రామ స్థాయిలోనే పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ, ఒక కరప్షన్ లేని వ్యవస్థ, ఒక వివక్షకు తావు లేని వ్యవస్థ ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో. ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం 19వ తారీఖున ఒక ఫినిషింగ్ టచ్ ఇది చేయబోయే కార్యక్రమం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతూ ఉంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిగ్నమైంది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు మొదటి అప్లికేషన్ మాణిక్రావు ఠాకూర్ ఇవ్వనున్నారు. ఏపీ కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా అప్లికేషన్లు ఇవ్వనున్నారు. ఏపీ కాంగ్రెస్ సభ్యత్వమే అభ్యర్థి మొదటి అర్హత ప్రకటించారు. ఇక పూర్తి అర్హతల పరిశీలన అనంతరం అభ్యర్థులను నిర్ణయిస్తారని ఇప్పటికే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ మాజీలకు పెద్దపీట వేనున్నట్లు తెలిసింది. ఇక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని మాజీలకు ఇప్పటికే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చింది. ఇప్పటికే మాజీలతో పాటు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఏఐసిసి వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేరుగా కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు కోరుతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయి వరకు ఈ పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు 2 జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూ ఉంది. ఇక టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతూ ఉంది. ఇక వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారింది. ఈ పోస్టులను ఉమా వర్గీయులు చేసిన పనేనని రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. తాజాగా ఉమా టార్గెట్ గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక రాధా వర్గమే ఇది చేసినట్టుగా ఉమా వర్గం భావిస్తుంది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకి వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక పదవి కోసం పార్టీని బెదిరించాలా, చిన్నపిల్లలకు చావుకి కారణం అవ్వాలా, దేవుడి పేరుతో చందాలు పోగేయాలా, కార్పొరేటర్లకు టిక్కెట్లు అమ్ముకోవాలా, పదవి రాకపోతే కాపుల గొంతు కోసారని పార్టీకి కులానికి మధ్య విరోధం పెంచాలా, ఈసారి టిక్కెట్ రాదని అధికార పార్టీతో చర్చలు జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా అంటూ చేసిన పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. రాధాపై 7 పాయింట్లతో పోస్టులు పెడితే 17 పాయింట్లతో ఉమాపై పోస్టులు చేయడం గమనార్హం. ఇక రాధా, ఉమా వర్గాల మధ్య కోల్డ్ వార్తో రాజకీయం హీట్ ఎక్కింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవే తన చివరి ఎన్నికలని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారని వెల్లడించారు. తాను పట్టాల కోసం వెళ్లి కూర్చుంటే పార్టీ మారుతుందని రకరకాల వార్తలు వచ్చాయని అన్నారు. అందరి దయతో తిరిగి ఒంగోలులోనే పోటీ చేస్తున్నానంటూ స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తాను కలిసి పోటీ చేస్తానని చాలాసార్లు చెప్పామని, ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక దేవుడి దయ వల్ల అది సాధ్యపడుతుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరటానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బాలినేని పిలుపునిచ్చారు. ఒంగోలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చుకుంటే రాజకీయాలు మానుకుంటానని చెప్పా, అది సాధించనని ఆనందం వ్యక్తం చేశారు. ఇక పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన 25,000 మందికి పట్టాలు ఇవ్వటమే కాదు, ఇల్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇక మౌలిక సదుపాయాలు కల్పన పూర్తి చేసి వచ్చే నెల 10వ తేదీలోపు సీఎం జగన్ చే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఇక రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక భగవంతుడి దయ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఇళ్ల స్థలాలకు డబ్బులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఒంగోలు 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకవేళ రాకపోతే మరి మీ పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు, నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జగన్. ప్రతి పేదవాళ్ళు, అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభ ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ రైతులకి మొత్తం కూడా రేపెల్లుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు, కరెంటు ముందుల రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందుల రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలులో ఇంకా పూరి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వెలిసినాయి, కానీ ఒంగోలులో మనం పట్టాలు ఇచ్చేదానికి, వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి మరి దేశం మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మహోత్తరం ఘట్టం పూర్తయింది. ఇక శ్రీరాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం నుంచి 17 ప్రత్యేక రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతుంది. ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులు ఉన్నాయి. ఇక ఈ నెల
29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9 తేదీలో అయోధ్యకు స్పెషల్ ట్రిప్పులు ఉన్నాయి. అంతేకాక ఫిబ్రవరిలో 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీలో ఈ రైలు నడవనున్నాయి. ఇక ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. ఇక ఉదయం 9 గంటల 25 నిమిషాలకు బయలుదేరి ఈ రైలు టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ను కూడా దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ఉదయం 10 గంటల 40 నిమిషాలకు బయలుదేరి అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు ధరలు తగ్గితే మరికొన్ని రోజుల్లో పెరుగుతూ ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటి వరకు ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ వరుసగా 3 రోజులు ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు 57,800 వద్ద ట్రేడింగ్ అవుతుంది. అలానే 24 క్యారెట్ల బంగారం తులానికి 63,050 వద్ద స్థిరంగా ఉంది. ఇక ఈ రోజు ఢిల్లీలోని 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 57,950 ఉండగా 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి 63,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా 3 రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములు 57,800 వద్ద ట్రేడింగ్ అవుతూ ఉండగా 24 క్యారెట్ల బంగారం 63,050కి కొనసాగుతుంది. ఇక వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఇక కిలో వెండిపై 500 తగ్గి 75,000కు కొనసాగుతుంది. Real name is Niaz. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.